హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తి వంటిల్లు. ఈరోజు వీడియోలో మైసూరు బొండాలు లోపల పచ్చి పిండిలా లేకుండా బాగా ఉడికి చాలా టేస్టీగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక పెద్దగా ఉన్న మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులోనికి అరకప్పు పుల్లటి పెరుగు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. పెరుగు నూనె బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఈ పెరుగుకు సరిపడినంతగా ఉప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా అంటే వంట సోడా లేదా కుకింగ్ సోడా లేదా సోడా పొడి అంటారు. 1 కప్పు గోరువెచ్చని నీళ్లు వేసుకోవాలి. ఇక్కడ అన్నీ కూడా ఒకే కప్పు కొలతలతో తీసుకోండి. పెరుగును ఏ కప్పుతో తీసుకున్నామో నీళ్లు కూడా అదే కప్పుతో తీసుకోవాలి. గోరువెచ్చని నీళ్లు వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 3 కప్పులు మైదా పిండిని వేసుకోవాలి. పిండిని కూడా ఒకేసారి అంతా వేయకుండా కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. 1/2 కప్పు పెరుగు, 1 కప్పు గోరువెచ్చని నీళ్లు వేసుకున్నాం కదా, 3 కప్పులు మైదా పిండి పట్టచ్చు, లేదంటే 2.5 కప్పులు మైదా పిండి పట్టచ్చు. కాబట్టి పిండిని అంతా ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా చేతితో కలుపుకోండి. పిండిని ఎంత బాగా కలుపుకుంటే బోండాలు అంత బాగా వస్తాయి. పొడిపిండి లేకుండా ఇలా పిండిని బాగా కలుపుకోవాలి. పిండిని గిన్నెకేసి కొట్టినట్టుగా ఇలా బాగా కలుపుకోవాలి. ఎక్కడా కూడా పొడిపిండి లేకుండా బాగా కలుపుకోండి. పొడిపిండి ఉంటే బోండాలు నూనెలో వేసినప్పుడు పేలుతాయి. పిండిలో గోరువెచ్చని నీళ్లు వేసుకొని కలుపుకున్నాం కాబట్టి పిండిని ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు. పిండి ఎక్కువ గట్టిగా లేకుండా ఎక్కువ పల్చగా లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని కలుపుకోండి. పిండిని ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 30 నిమిషాలు పక్కకు పెట్టేసేయండి. పిండి చక్కగా నానుతుంది. మీకు టైం ఉంటే 1-2 గంటల వరకైనా పిండిని నానబెట్టుకోవచ్చు. 30 నిమిషాల తర్వాత పిండిని మళ్ళీ కలపకుండా చేతిని నీళ్ళల్లో తడుపుకొని పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఆయిల్లోనికి వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనికి పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకొని నూనెలో వేసి చూడండి. పిండి పైకి పొంగుతూ రావాలి. అలా వచ్చిందంటే నూనె కరెక్ట్గా వేడైనట్టు. కొద్ది కొద్దిగా పిండి తీసుకొని బోండాల్లాగా నూనెలో వేసుకోవాలి. పిండిని నూనెలో వేసినప్పుడు 1-2 సెకండ్లకి పిండి పొంగుతూ పైకి రావాలి. అలా వచ్చిందంటే బోండాలు బాగా వస్తాయి. ఇలా ఆయిల్కు సరిపడినన్ని బోండాలు వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బోండాలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే బోండాలు గట్టిగా వస్తాయి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే బోండాలు పైన ఎర్రగా వస్తాయి కానీ లోపల పచ్చి పిండిలాగా ఉంటుంది. బోండాలు ఫ్రై అవ్వడానికి 5 నుండి 8 నిమిషాలు టైం పడుతుంది. బోండాలని బాగా ఫ్రై చేసుకుంటేనే లోపల పచ్చి పిండిలా లేకుండా బాగా ఉడుకుతాయి. బోండాలని ఇలా బాగా ఫ్రై చేసుకొని ప్లేట్లోనికి తీసుకోండి. ఇలానే మిగతా పిండితో కూడా బోండాలు వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి. మైసూరు బోండాలు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.